మీకు ఎగ్జామ్స్ చాలా దగ్గర వచ్చేసాయండి. మీకు ఇప్పుడు మ్యాథ్స్ 2B లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి కొన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయండి. దాంట్లో గన్ షాట్ మోడల్స్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తాయండి. జస్ట్ మీరు 1 టైం కాకుండా ఒక 3 టైమ్స్ 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు ఫుల్ మార్క్స్ గెయిన్ చేస్తారండి. సో మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ అండి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ప్రాబ్లం అండి. ఇది 7 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది మ్యాథ్స్ 2B నుంచి అండి. ఇది క్వశ్చన్ సెకండ్ ఇయర్ వాళ్ళకి జాగ్రత్తగా వినండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాలా ఈజీ అండి. ఈ మోడల్ లో క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే రాదండి. ఓకే, జాగ్రత్తగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి అండి మా ఛానల్ ని, స్మార్ట్ బడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆల్ వీడియోస్ ఏమి వస్తాయండి. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా, 10th ఇంటర్ వాళ్ళకి అన్ని అప్డేట్స్ అన్ని పెడుతుంటామండి. ఫాలో అవుతామండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. x² + y² × dx 2xy dy ఇలా ఇచ్చాడు. మనం దీన్ని సాల్వ్ చేయమన్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ గా dy/dx అనేది తీద్దామండి. ఇక్కడ నుంచి సింపుల్. The equation can be written as రాసుకోవచ్చు కదండి. x² + y² dx 2xy dy కదా. ఇది కదండి ఈక్వేషన్ మరి ఇచ్చినది. ఇప్పుడు ఏం చేద్దామండి, ఇక్కడ dy/dx ఈ dx కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమొస్తుందండి, x² + y² 2xy రాసుకోవచ్చా? x² + y² × dx క్రాస్ చేసిన ఇదే కదా ఒకటి వచ్చేది. 2xy × dy అయినా క్రాస్ చేసిన ఒకటే కదా. ఓకే, ఇప్పుడు చూడండి. The above equation can be homogeneous అండి. homogeneous of degree 2 కదండి. ఇప్పుడు దీనికి స్క్వేర్ ఉంది అంటే దానికి డిగ్రీ 2 కదా. న్యూమరేటర్ లో మరి డినామినేటర్ x y ఉంది. x కి డిగ్రీ 1, y కి డిగ్రీ 1, రెండు పవర్ చేస్తే 2నే కదా డిగ్రీ. ఓకేనా? దిస్ ద అబౌవ్ ఈక్వేషన్ హోమోజీనియస్ ఆఫ్ డిగ్రీ 2. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, y put y = vx put y = vx అనుకుంటామండి. y = vx చూడండి, y = vx అండి. ఓకేనా? పుట్ y = vx. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, dy/dx = ఆడ vx ఉంది అంటే uv ఫార్ములా అంటే చూడు, ఫస్ట్ v ని అలానే పెట్టేస్తాం. x ని డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది కదా, ప్లస్ x ని అలానే పెట్టి v ని చేస్తే dv/dx కదమ్మా, అంతే కదా. ఇప్పుడు చూడండి మనకు వచ్చింది dy/dx ఇంత వచ్చింది. y = vx అన్నాడు అనుకుంటే ఇది dy/dx ఎంత వచ్చింది, x² + y² 2xy. x² + y² 2xy = v + x dv/dx. ఇలా రాసుకోవచ్చా? ఇలా రాసుకున్న తర్వాత ఏం చేద్దామమ్మా, y = vx కదా, ఆ y ప్లేస్ లో vx పెట్టుకుందామా. x² + v² x² 2x vx = v + x dv/dx. ఇక్కడ ఏం చేస్తామమ్మా, x² కదా, x² కామన్ చేస్తాము, 1 + v² బై ఏమొస్తుంది, ఇక్కడ x² కామన్ చేస్తాము, అంతే కదా. 2x vx x × x x², 2 × v 2v కదమ్మా. సింపుల్. v + x dv/dx x² క్యాన్సిల్ కదా.
ఇప్పుడు ఏమొచ్చింది 1 + v² / 2v ఈక్వల్ టు v + x dv/dx. ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మా, దీన్ని ఇలా vని యూతలకి వేద్దామా, అంటే ఎలా రాసుకోవచ్చు, x dv/dx ఈక్వల్ టు 1 + v² / 2v - v. By solvation we get the value 1 + v² - 2v² / 2v కదా. ఏమొస్తుంది 1 - v² / 2v x dv/dx. x dv/dx ఈక్వల్ 1 - v² / 2v. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, dx లో x లో ఒక చోట dv కదా, ఇప్పుడు రివర్స్ రాద్దామా, ఇలా రాసుకోవచ్చు కదా, dv ఇట్లా వద్దులే, దీన్ని ఉల్టా రాద్దామమ్మా, 2v/1 - v² dv ఈక్వల్ టు dx/x ఇంటిగ్రేషన్, ఇలా రాసుకోవచ్చు కదా. ఏం లేదమ్మా, యాక్చువల్ గా ఈ 2v/1 - v² dv ఎక్కడైనా ఉంటుంది, 2v ఇది ఉల్టా అవుతుంది, ఇక్కడికి వచ్చిన ఉల్టా అయింది, 2v/1 - v², ఈ x/dx అనేది ఇక్కడ వస్తే ఇక్కడ ఉల్టా అవుతుంది, dx/x. బోత్ దానికి రెండు దాంట్లకి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసాము, ఓకేనా. ఇక్కడ చూడండి, మనకు తెలుసు ఫార్ములా తెలుసు, ఇంటిగ్రేషన్ f' f(x) అంటే ఎంత వస్తుందమ్మా, log f(x) కదా. ఇక్కడ అలానే ఉందా, ఏమొస్తుంది, ఇక్కడ -log(1 - v² వస్తుంది కదా, ఈక్వల్ టు log x + log c. ఇక్కడ చేద్దామమ్మా, బాగా చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇంటిగ్రేషన్ 2v/1 - v² అంటే ఇక్కడ చూడండి, -log(1 - v² ఈక్వల్ టు log x + log c, అంతే కదా. ఓకే, log x + log c. దీన్ని ఏం చేద్దాం, ఇది అవతలకి వేద్దామా, log x, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చమ్మా, -log(1 - v², ఇది log a + log b అంటే log ab కదా, log xc. దీన్ని ఏం చేస్తాం, log xc + log(1 - v² ఈక్వల్ టు 0. ఇప్పుడు log xc × 1 - v² ఈక్వల్ టు 0, ఇలా కూడా రాసుకోవచ్చు కదా, xc × 1 - v² ఈక్వల్ టు 0, ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఈ లాగ్ కిందకి వెళ్ళిపోతే చూడండి, -log(1 - v² ఈక్వల్ టు log x + log c. ఇది log a + log b ఫార్ములా ఉంది కాబట్టి log ab అంటే log xc. ఓకే, ఇది ఆల్రెడీ ఇలానే పెట్టామా, -log(1 - v². ఓకే, ఇది log x. ఇప్పుడు చూడు, ఈ -log(1 - v²) యూతలకు వచ్చేసింది, +log(1 - v². log x అలానే ఉంది, ఈక్వల్ టు 0 ఉంది. ఇప్పుడు చూడండి, log a + log b అంటే log ab, ఓకేనా, ఇది 0. ఇప్పుడు చూడండి, log xc 1 - v² కదా, log 0 ఏం రాసుకోవచ్చమ్మా, log 1 రాసుకోవచ్చు కదా. ఇక్కడ లాగరిథమ్స్ అని క్యాన్సిల్ అవుతే మనం ఏం చేస్తాం, ఇక్కడ xc × 1 - v² ఈక్వల్ టు 1 కదా. ఏమ్మా, xc = 1 - v² ఈక్వల్ 1 కదా. ఇప్పుడు చూడండి, ఇది y, v అంటే ఎంత రాసామమ్మా, v అంటే y ఈక్వల్ టు vx, v అంటే y/x కదా. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, y² / x² ఈక్వల్ టు 1, ఏమ్మా, అంతే కదా, అలానే రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామమ్మా, xc ఇది ఎల్సిఎం కడితే x² - y² / x² ఈక్వల్ టు 1. లాస్ట్కి ఏమొస్తుంది, x, ఇక్కడ x² క్యాన్సిల్ అవుతుంది కదా. చూడండి అమ్మా, xc ఇక్కడ ఉంది కదా, 1 - v², xc ఇక్కడ ఉంది 1 - v² అంటే y² / x² రాస్తావు.
అప్పుడు ఏం చేస్తావు, ఎక్స్ స్క్వేర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఎల్సిఎం కడతావు. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎంత వచ్చింది, బై ఎక్స్ స్క్వేర్ కదా, బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇది కదా వచ్చినది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ కదా, సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఈ ఎక్స్ ఇంటూ 1 ఏమొస్తుంది ఎక్స్. ఇదే అండి ఆన్సర్. ఇంకా ఓకే, చాలా ఈజీ అండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఈజీగా వాటి ఫస్ట్ క్వశ్చన్ దీన్ని అటెంప్ట్ చేయొచ్చండి. ఫస్ట్ క్వశ్చనే బాగా వినండి, జస్ట్ 2 స్టెప్స్ అండి, జస్ట్ 2 స్టెప్స్. ఈ 7 మార్క్స్ క్వశ్చన్ అయినా కానీ బాగా చూడండి. ఫస్ట్ ఒకటి సాల్వ్ అని ఇలా క్వశ్చన్ ఇచ్చాడండి, దీన్ని మనం ఏం రాస్తామంటే dy/dx ఈక్వల్ టు ఇంత ఇలా రాసామా అంటే ఎలా వచ్చింది సార్ అంటే ఈ ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 2xy/dy ఇట్లా క్లమ్జీగా వస్తుంది క్వశ్చన్. అలాంటప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక దీనికి dy/dx రాసుకోవాలా, dy/dx ఫామ్ అనేది రాసుకోవాలా. అసలు dy/dx అంటే ఏంటి, దాని నుంచి చూడండి dy ఇంటూ 2xy ఇదే కదా, dx ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇదే కదా. సో ఇది ఫస్ట్ స్టెప్ రాసేస్తామా dy/dx అంటే. తర్వాత y ఈక్వల్ టు vx అనుకుంటాం, y ఈక్వల్ టు vx అనుకొని దానికి డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము dv/dx అనేది ఇలా dv/dx వస్తుంది కదా, ఈ dv ఇది వస్తుంది, ఇక dx ఇట్లా రాస్తాం. ఇక్కడ dv/dx అంటే మనకు తెలుసు, ఇక్కడ v ప్లస్ x dv/dx. ఫస్ట్ v టర్మ్స్ అని ఒక సైడ్ వేస్తాము, క్యాన్సిలేషన్ చేస్తాం. ఓకే, ఇది ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినాం, 1 ప్లస్ v స్క్వేర్ బై 2v ఈక్వల్ టు v ప్లస్ x dv/dx. ఇక్కడ 1 ప్లస్ v స్క్వేర్ బై 2v ఈక్వల్ టు v ప్లస్ x dv/dx కదా. ఈ x dv/dx పెట్టేసుకొని ఈ 1 ప్లస్ v స్క్వేర్ బై 2v ఈ v అవతలకి పంపించేస్తాం. పంపించిన తర్వాత ఇలా వాల్యూస్ వస్తుంది. మనం v టర్మ్స్ ఒక చోట x టర్మ్స్ ఒక చోట పెడతాం, ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమో వస్తుందమ్మా, ఇది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈక్వల్ టు 1 చేసుకుంటాం. అప్పుడు చూడండి లాస్ట్ ఫైనల్ వి గెట్ ద వాల్యూ c ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్. ఇదేనమ్మా ఎక్స్ ఇంటూ సి 1 మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు 1. 1 ఎందుకు 0 లాగ్ 1 రాసుకున్నాడు, లాగ్ పోతే ఎక్స్ సి 1 మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయినప్పుడు ఏమొస్తుంది సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్. వెరీ ఈజీ అమ్మా.